అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి. ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ దినపత్రికలను ఏ విధంగా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయని కీలకంగా ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈరోజు పత్రికలు చూసుకుంటా ఉంటే కాంగ్రెస్ ప్రభంజనం లేకపోతే కాంగ్రెస్ క్లీన్ షిప్ ఇవన్నీ కథనాలు రాసుకొచ్చే ప్రయత్నం చేసినాయి. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ కాంగ్రెస్ క్లీన్ షిప్ అనో లేకపోతే కాంగ్రెస్ ప్రభంజనం అనో లేకపోతే ఎక్కడ కూడా పెద్ద ఎత్తున కనబడలేదు. క్లియర్గా ఈరోజు మార్నింగ్ న్యూస్లో తీన్మార్ మల్లన్న క్లియర్గా వినిపించిండు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోయింది, బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోయింది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎన్నికల పోటీ చేసింది, ఎంత రాబట్ట కలిగింది అనేది చూపించిండు. కీలకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూసుకుందాం. కొన్ని సంవత్సరాల పార్టీ, అది కూడా ఇది బీజేపీ పార్టీ చూసుకుందాం 45 సంవత్సరాల పార్టీ. బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ కాదు, 25 సంవత్సరాల పార్టీ. ఈ పార్టీలన్నీ సంవత్సరాల తరబడి తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా దేశంలో ఉన్న పార్టీలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్టీలు నిలదొక్కుకోవడానికి దాదాపుగా 20-25 సంవత్సరాలు పట్టింది. ఒక తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ధ్యేయమే లక్ష్యంగా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఒక ఎజెండా పెట్టుకొని ముందుకెళ్తా ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీకి 20 సంవత్సరాల పార్టీకి ఈరోజు ముచ్చెమటలు పట్టించారు. కేవలం 130-120 రోజులలో ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎన్ని రోజులలో వచ్చింది గుర్తు? కత్తెర గుర్తు ఎన్ని రోజులు వచ్చింది? మా అంటే 15-20 రోజులు అవుతుంది. ఈ 20 రోజుల ముంగట అసలు ఒక విషయం క్లారిటీ ఉన్నదా? ఒక్క విషయం క్లారిటీగా ప్రజలు గమనిస్తున్నారు. ఏ మాట అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా బీఆర్ఎస్ పనితోనే అయితలేదు. ఇక్కడ ఏంటంటే దొంగ బూచి ఆట ఆడతారు. పోలీసు ఇప్పుడు దొంగోడు ఉరుకుతా ఉంటే పోలీసు వాడు వెనకబడతారు, చూసినావా? ఆ రకంగా ఈ వ్యవహారం నడుస్తూ ఉన్నది. దొరికినా కానీ నీకెంత నాకెంత షేర్ అనే విధంగా నడుస్తూ ఉన్నది. దీన్ని క్లియర్గా తీన్మార్ మల్లన్న కళ్ళకి కట్టినట్టుగా చూపెడతా ఉన్న ప్రయత్నం చూస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ వాదంతో బలంగా ముందుకెళ్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని క్లియర్గా చెప్పినప్పుడు బీసీ వాదంతో వెళ్తున్న తీన్మార్ మల్లన్నకు ప్లస్ పాయింట్ అవుతుందా, లేకపోతే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదంతో వెళ్ళే బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందా? దీన్ని ఏ విధంగా ఎవరికి డైవర్ట్, ఈ విజయాన్ని నిజంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు బ్యాంకును ఎవరికి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి డైవర్ట్ చేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. తీన్మార్ మల్లన్నను డ్యామేజ్ చేసే ప్రయత్నంలో కల్వకుంట్ల కవితను ఒకవైపు ఇక త్రికోణంలక కల్వకుంట్ల కవితను ఇట్లా తింపుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మిత్రులారా, కల్వకుంట్ల కవిత నువ్వు పార్టీ పెట్టలేదు, నీకు పార్టీ లేదు, జాగృతి పేరుతోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని అప్పటిదప్పుడు టైప్ అయినావు అని చెప్తా ఉన్నావు. నీకు కల్వకుంట్ల కవిత అసలు నీకు సరే, కల్వకుంట్ల కవిత విషయం టాపిక్ తీసుకుందాం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో 40 సీట్లు గెలిచినా అని చెప్తున్నావు. చూపిస్తావా? 40 సీట్లు గెలిచినా చూపెట్టగలుగుతావా? అంటే ఎవరిని మభ్యపెడుతున్నారు, ఎవరిని ఏం చేయగలుగుతున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రభావం చూపలేదన్న విధంగా దినపత్రికలు చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే రేవంత్ రెడ్డి కూడా దాన్ని భారీ కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు చెప్తున్న మాట అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ చొప్పదండి కాన్స్టిట్యున్సీలో సీఎం వచ్చిండు. ఇక్కడ బలమైన ప్రతిపక్షం అంటే ఎవరు? బలమైన ప్రతిపక్షం అంటే సరే బీఆర్ఎస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టినప్పటి ఉందేమో ఫోకస్ మొత్తం ఇంటెలిజెన్స్ మొత్తం తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీద ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నసరికేమో బీఆర్ఎస్ పార్టీలను తీసుకుపోయి ఎందుకు చెప్పారు? మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుతుందనే విధంగా వీళ్ళు కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇండిపెండెంట్గా పోటీ ఈ కుట్రదారులు ఎంత కుట్ర అంటే ఇండిపెండెంట్గా ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళను ఒక డైనమాలో పడేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇతర పార్టీల వైపు చూడకుండా అయితే బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ అని చేసే ప్రయత్నంలో కుట్రలో భాగంగా వీళ్ళు ఈ అరెస్టుల పర్వం కొనసాగింది. మళ్ళీ అరెస్టులు ఎవరెవరు చేసిరు? నిజంగానే మాజీ సర్పంచులు అందరూ చేసినవా? లేదు, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచులు మాత్రమే అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చుండబెట్టింది. అది డ్రామా. మరి నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉన్నా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తూ ఉన్నది? 6 గ్యారెంటీల విషయంలో ఎక్కడ అడుగుతూ ఉన్నది? 6 గ్యారెంటీల విషయం అడుగుతుంది. ఎంతసేపు ఈ స్టేజ్ల ముంగడ తిట్టుకున్నది తప్పితే ఎక్కడైనా ధర్నా చేస్తూ ఉన్నారా? మరి నిజంగా ఓకే సరే ధర్నా చేస్తున్నా అనుకున్నాము. మరి తెలంగాణ రాష్ట్రంలో చేసిన అవినీతి అంతా ఈ సొమ్మంతా ఏమని 7 లక్షల కోట్లు అప్పు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చిన తర్వాత 7 లక్షల కోట్లు అప్పుల కుప్పగా మార్చినని చెప్పినావు. మరి ఎటువా ఎవరిని పట్టుకోకపోతే ఎటువా రేవంత్ రెడ్డి? ఆగో ఈ కుట్రలు పసిగట్టాలి. దయచేసి మిత్రులారు ఒకటే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఎదగబోతున్న పార్టీ ఇప్పటికిప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే పార్టీ ఏదైనా ఉందంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అరే ఒక్క సీట్ గెలవలే కదా అంటే ఒక్క సీట్ గెలిచింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే
ప్రభావితం చేయగలుగుతుంది, ఓడగొట్టగలుగుతుంది, గెలిపించగలుగుతుంది. ఓడే కాడనే గెలిపించగలుగుతుంది, గెలిపించే కాడనే ఓడగొట్టేంత శక్తివంతమైన ఆయుధంగా తయారైంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అందుకని రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎక్కడ పోటీ చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా సర్పంచ్ ఎన్నికలకు ఎట్లా పోయినావు, మున్సిపల్ ఎన్నికలకు ఎట్లా పోతున్నావు, ఇప్పుడు పరిషత్ ఎన్నికలు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు ఎట్లా పోతున్నామని కడిగి పారేస్తాడు. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇదే ఊపులా ఈ పేపర్లు ఈ హైప్ అంతా దానికోసమే. ఇప్పుడు ఈ దినపత్రికలు కాంగ్రెస్ పార్టీని హైప్ చేయడంలో ముఖ్య భాగం ఏంటిది? ఇదే, ఈ కార్యక్రమే. అందుకని నేను ఒకటే చెప్తా ఉన్నా, మా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరుల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉన్నది. 100% తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉంది. అలాగే జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతా ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% వాటా ఇవ్వకుండా, వాటా ఇవ్వకుండా బీసీలకు ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీని మా బహుజన బిడ్డలు బొందబెట్టే అవకాశం 100% కనబడుతుంది. ఇదే నినాదంతో 100% మేము కొట్లాడతాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ 2028 అధికారంలో తీసుకురావడంలో లక్ష్యంగా ముందుకెళ్తాం. మా ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం. దయచేసి మిత్రులారా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సరే, బీఆర్ఎస్ పార్టీ తప్పిదాలు చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన 100 కోట్లు, లక్షల కోట్లు దోషణమని చెప్తా ఉన్నారు కదా, మరి ఆ సొమ్మంతా ఎవరు తిన్నాడు? అసలు ఇలా రేవంత్ రెడ్డి వాటా ఇంత? ఇది మనకు కావాల్సింది. మన బతుకులు ఆగమై మన రాష్ట్ర సంపదను దోచుకుంటా, మన బిడ్డల భవిష్యత్తును ఆగం చేసుకుంటా వీళ్ళు పార్టీల ముసుగులో డ్రామాలు ఆడుతూ ఉన్నారు. అయితే నువ్వు అయితే నేను అనే విధంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రంలో పలు ఇండిపెండెంట్ అభ్యర్థులు సత్తా చాటిరు. ఇప్పుడు ఏ పార్టీ అయినా కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులు సత్తా చాటిరు అంటే ఈ ప్రధాన పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.